ప్రభునందు ప్రియులారా, మరి మనమంతా ఇలా కలుసుకోవడం మరి ఆనందాన్నిస్తుంది. ఎస్పెషల్లీ ఈ 'క్రీస్తు మనము సంఘము' అనే సిరీస్‌లో భాగంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం మరి నిజంగా ఆనందించదగినటువంటి విషయము. ఆ విధంగా కృపను చూపిన దేవాదేవునికి నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆహ్, మరి నా జీవితంలో ఆధ్యాత్మిక దిశగా, అలాగే టువర్డ్స్ మై గాస్పెల్ మిషన్, అలాగే మరి ఈ సిరీస్‌కి సంబంధించి కూడా మరి ఎంతోమంది ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ, మరి వివిధ రూపేణ మరి నాకు ప్రోత్సాహకరంగా, సహాయకరంగా, ఆదరణకరంగా, ఆశీర్వాదకరంగాను, మరి కొంతమంది ఇన్‌స్పిరేషన్‌గాను, మోటివేషన్‌గాను ఉన్నారు. వారందరికీ కూడా మరి ప్రభు పేరిట కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకే. ఓకే. రైట్. రైట్. కంటిన్యూ. మరి ఈ సిరీస్‌కి సంబంధించి కూడా మరి ఇందాక చెప్పినట్టుగా ఎంతోమంది యొక్క కంట్రిబ్యూషన్ దట్ కెన్ బి ఇన్ ఎనీ ఆఫ్ ద ఫార్మ్ అండి. దాన్ని ఆధారం చేసుకొని, ప్రభు కృపను ఆధారం చేసుకొని మరి మనం ముందుకు సాగే ప్రయత్నాలు చేస్తా ఉన్నాము. సో, ఆ విధంగా వారందరికీ ప్రభు పేరిట కృతజ్ఞతలు. అలాగే వారందరినీ మరి ఎనేబుల్ చేసింది ప్రభువే. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, రైట్ నౌ వి ఆర్ ఎట్ ఏ స్టేజ్ ఆర్ ఎ ప్లేస్, మనకి ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి. ఇంటర్నెట్ అని, లేకపోతే డిఫరెంట్ మీడియమ్స్, ఛానల్స్, లేకపోతే డిఫరెంట్ టెక్నికల్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. అక్కడి నుంచి మనం ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు. లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ కంపేర్ చేసుకోవచ్చు. కొత్త అనాలిసిస్ చేయొచ్చు. లేకపోతే ఆల్రెడీ ఉన్నదాని మీద అనాలిసిస్ చేయొచ్చు. అదంతా ఒక చోట స్టోర్ చేసుకోవచ్చు. ఆర్కైవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జనరేషన్‌కి మనం షేర్ చేయొచ్చు. లేదా ఇంకా ఇంకా చాలా చేయొచ్చు. మనకి ఇదంతా కూడా యాక్చువల్లీ నేను బ్లెస్సింగ్ అనే లేబుల్ కింద పెట్టదలుచుకున్నాను. మరి ఇవి ఏమీ లేని టైం నుంచి ఇప్పటి వరకు ఇన్ని జనరేషన్స్‌గా మరి భగవంతుడు మనకు అవసరమైన ఆ విషయాలన్నిటిని మరి డిఫరెంట్ టైమ్ పీరియడ్‌లో డిఫరెంట్ పర్సన్స్‌ని మరి ఆయన ఎనేబుల్ చేసి, వారికి కావాల్సిన ఆ అసైన్‌మెంట్‌కి దాని పరిధిలో వారికి కావాల్సిన బలము, శక్తి, జ్ఞానము, అండర్‌స్టాండింగ్ స్కిల్సు, అనాలిసిస్ స్కిల్సు, మరి ఇంకా చెప్పాలంటే డివైన్‌లీ ఇంటర్‌వియన్స్, లేపోతే ఆయన నడిపింపు ఉండి ఇక్కడి వరకు మనకి ఇన్నిచ్చాడు గదా! సో, మరి దాన్ని బట్టి నన్నడిగితే ఐ వాంటెడ్ టు థాంక్ మోర్ అండ్ మోర్ ఫర్ దీస్ బ్లెస్సింగ్స్ అని నేనంటాను. అలాగే మరి వారి వైపుకి నన్ను, నా వైపుకి వారిని గైడ్ చేస్తుంది కూడా దేవుడే గాబట్టి ఈ క్రెడిట్ అంతా గూడా నేను ఆయనకే ఇస్తా ఉన్నాను. మరి ఆన్ థాట్ నోట్ ఐ వాంటెడ్ టు థాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ, బికాజ్ మీకు చెప్పడం కోసంగా ఆ ప్రాసెస్‌లో భాగంగా అంటే స్మూతెన్ చేసి చెప్పాలి, సింప్లిఫై చేసి చెప్పాలి, లేకపోతే ఇంకా కొంచెం కాంప్లికేషన్ కాకుండా స్క్రీన్ ప్లేని నేను రీఫైన్ చేసుకోవాలి. అంటే అథెంటికేట్‌గా ఉండే ఇన్ఫర్మేషన్‌ని బ్రింగ్ ఔట్ చేయాలి. ఇట్లా నాకు ఇంకా నేర్చుకోవడానికి ఇదొక డోర్ లాగా నాకు కనపడతా ఉండింది. మరి మరి ఏమో, ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్లింగ్, ఇట్లా నేను ఈ స్క్రీన్ ప్రెజెంటేషన్‌లో ఈ సీరీస్‌ని మీతో పంచుకుంటున్నప్పుడు మరి మీకు గాని, మిమ్ముని బట్టి లేదా మీ ద్వారా ఇంకొకరికి గాని ఉపయోగకరంగా మారితే మరి అంతకంటే మంచి విషయము ఇంకొకటి లేదనమాట. మరి అలాగే మీకు చెప్పడం కోసం చాలా విషయాలు నేను పరిగణలోకి తీసుకొని బేరీజ్ వేసుకుంటా ఉంటాను. అంటే ఇది కాంప్లికేట్ అవ్వకూడదు. ఏదో కొంతమందికి మ్యాథ్స్ సబ్జెక్ట్ నచ్చదు, కొంతమందికి హిస్టరీ నచ్చదు. అట్లా ఆ సబ్జెక్ట్ మాదిరిగా ఇదేదో క్లాస్‌లాగా ఉండకూడదు. స్పెషల్లీ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నారు. వీలైనంత వరకు అందరికీ ఇది యూజ్‌ఫుల్ అవ్వాలి. స్పెషల్లీ నెక్స్ట్ జనరేషన్ పీపుల్‌కి ఇది చక్కగా ఉపయోగపడాలి. మరి అన్నిటికి మించి మనము ఇలాంటి ఫెలోషిప్స్‌కొచ్చినప్పుడు మనము జనరల్ ఎక్స్‌పెక్టేషన్ ఏముంటదంటే ఆదరణ కోరుకొనొస్తాం, మనకున్న డిఫరెంట్ ప్రాబ్లమ్స్‌ని వల్ల. అలాంటి టైంలో మరి ఎవరన్నా వచ్చి ఇప్పుడు మున్నన్న లాంటి వారో, లేపోతే ఆహ్, మరి సునీల్ అన్న లాంటి వాళ్ళో, లేపోతే ఎవరైనా గానివ్వండి, వచ్చి ప్రభువుని గురించిన మాటలు చెప్తే బికాస్ ఆఫ్ ది సినారియో ఆర్ బికాస్ ఆఫ్ ద పెయిన్ ఇట్ మైట్ నాట్ మేక్ సెన్స్ టు అస్. మరి అవే రుచించినప్పుడు వచ్చి నేను సడెన్‌గా ఏదో మ్యానుస్క్రిప్ట్ అంట, లేపోతే చరిత్ర అంట, లేపోతే మ్యాప్స్ అంట, అదంట అన్నప్పుడు మేబీ అది ఒక్కొక్కసారి ఇబ్బందికరంగా అవ్వకూడదని నేను అవన్నీ జాగ్రత్తలు తీసుకుని, అంటే ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇందాకనే ఇదంతా ఒకసారి ఎట్లొస్తుందా అని నేను ట్రయల్ రన్ వేస్తున్నప్పుడు, నేను మొదలుపెట్టినప్పుడు పీపీటీకిని ఇప్పటికి ఎంత కంటెంట్ యాడ్ అవుతా వచ్చిందంటే నిజంగా ఇది నా ఒక్కడి వల్ల అయితే అవ్వగలిగేది కాదని నేను అనుకున్నాను. అందుకని ఈ మాటలన్నీ చెప్తున్నాను. అలాగే ఆన్ థాట్ నోట్ మున్నన్న, థాంక్ యూ సో మచ్ టు యూ. ఎందుకంటే మరి నువ్విచ్చిన ఈ అవకాశం, ప్రోత్సాహాన్ని బట్టి నేను కంటిన్యూ చేయగలుగుతున్నాను. అలాగే లాస్ట్ సెషన్‌లో దేవుడి దయ వల్ల ఆ రికార్డింగ్ ఆప్షన్ ఎనేబుల్ అవ్వడం మూలంగా మరి దాన్ని నేను రికార్డ్ చేసుకొని మరి నేను యూట్యూబ్‌లో పెట్టడం జరిగింది. నేను లాస్ట్ టైమ్ చెప్పినట్టు ఆ డాక్యుమెంటేషన్ అండ్ ఆర్కైవల్ పర్పస్ కింద. మరి అది 2 రకాలు. అది ఆ విధంగాను ఉపయోగపడుతుంది. 2 ఎవరన్నా రిఫర్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే రాలేని బిడ్డలకి ఆ లింక్ షేర్ చేసినా కూడా వాళ్ళు దాన్ని యూజ్‌ఫుల్‌గా ఫీల్ అవుతా ఉన్నారు. మరి అలాగే ఐ గాట్ కపుల్ ఆఫ్ ఫీడ్‌బ్యాక్స్ సేయింగ్ దిస్ ఈస్ ఇన్ఫర్మేటివ్ అని. సో, ఆన్ థాట్ నోట్ ఐ వాంటెడ్ టు థాంక్ దెమ్, అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు థాంక్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఐ వాంట్ టు థాంక్ గాడ్ అంతే.
సో విత్ ఆల్ దట్ సేయింగ్, లెట్స్ స్టెప్ ఇన్ టు టుడేస్ సెషన్ అండి. సో నేను ఏమంటారు, రీక్యాప్ నేను ఇవ్వదలుచుకోవట్లేదు టైంని దృష్టిలో పెట్టుకుని. మొన్న నాకు మీరు టైం అవుతున్నప్పుడు నాకు జస్ట్ అలారం ఇస్తూ ఉండండి. ఓకే. రైట్ రైట్ సో ఓకే యూట్యూబ్ లింక్ గురించి అట్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్ ఐ విల్ షేర్, కాబట్టి ఐఎమ్ స్కిప్పింగ్ ది రీక్యాప్ పార్ట్ అండి. మరి మనము ఈ సెషన్కి సంబంధించి ఇది థర్డ్ ఎపిసోడ్ లేదా థర్డ్ సెషన్, సారీ ఈ సిరీస్కి సంబంధించి, క్షమించాలి. అలాగే దీంట్లో మరి మనం మొదటి టాపిక్ అయిన ద డివైన్ ప్లాన్ యాక్షన్స్ బ్లెస్సింగ్స్ని చూస్తూ ఉన్నాము. మరి అందులో భాగంగా మరి మనము వాట్ యు కాల్ ఎఫ్ఎస్ పట్టణం గురించి తెలుసుకున్నాము. ఆ తర్వాత ఎఫ్ఎస్సి పత్రిక గురించిన విషయాల్ని మరి కొన్ని చారిత్రాత్మక ఆధారాలతో పోల్చి చూసుకుంటా మరి ముందుకు వెళ్ళాము. ఆ తర్వాత ఎఫ్ఎస్సి పత్రికను గురించిన విషయాలు తెలుసుకున్నాము. ఆ తర్వాత పౌలు యొక్క రచనా శైలిని మనము మరి ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని ఆధారం చేసుకుని చూసాము. మరి దాన్ని బట్టి మనకు తెలిసింది ఏంటండి, పౌలు అపోస్తలుడైన పౌలు. ఏ అపోస్తలుడు? యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు. ఏ కారణం చేత? దేవుని చిత్తం వలన అయ్యాడనమాట. సో అది తెలుసుకుని మరి మనం అక్కడి నుంచి పౌలు జీవిత చరిత్రలోకి మనం డైవింగ్ చేశాము. మరి పౌలు తన పరిచయంలో భాగంగా తాను తార్సు పట్టణం వాడినని, బెన్యామీను గోత్రపు యూదుడునని, హెబ్రీయుడునని, మరియు రోమీయుడునని, మరి ఫారిసీనని మరి తాను చెప్పుకున్నాడు. మరి వాటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటూ మరి మనం ఆ జర్నీలో ఉండంగా మరి టైం లైన్ షిఫ్ట్ అయ్యి ఓల్డ్ టెస్ట్మెంట్కి వెళ్ళింది. మరి అబ్రహాం సంతానము, మరి వారందరికీ అబ్రహాంతో కోవనెంట్ ఏర్పరచుకున్నాడు దేవుడు. మరి అతని మనవడైన యాకోబు లేదా ఇజ్రాయేలుకు ఉన్న 12 మంది బిడ్డలు, 12 గోత్రాలుగా మరి వారు ఉన్నారు. మరి మోషే అండ్ ఆర్ జాషువా నాయకత్వంలో వారు మరి బయటకు వచ్చి మరి ఆ యొక్క ప్రామిస్డ్ ల్యాండ్ అయిన కనాన్ మీద మరి పట్టు సాధించి చక్కగా వారు 12 గోత్రాల వాళ్ళు హిజ్రాయేలు అనే లేబుల్ కింద మరి వారు స్థిరపడ్డారని మనం అక్కడ వరకు చూసామండి. ఇవాళ అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాము. మరి 12 గోత్రాల వాళ్ళు ఇట్లా ఇజ్రాయేల్ లేబుల్ కింద స్థిరపడిన తర్వాత మరి వీరిపైన న్యాయాధిపతుల్ని మరి నియమించడం జరిగింది. ఇట్స్ లైక్ అదొక కోర్ట్ లాగా అనమాట, సింపుల్గా చెప్పాలంటే. అన్ని రకాల కేసుల్ని మరి పెద్దలు కూర్చుని వాదించి మరి పరిష్కారాలు చూపుతూ ఉంటారు. మరి వారికి ఆధారం ఏంటంటే మరి దేవుడు మోషేకు మరి లా ఇవ్వడం జరిగింది. మరి ఆ ఇన్సిడెంట్స్ని అదంతా కూడా మనం సపరేట్ టాపిక్గా మనము ఇంకొకసారి ఎప్పుడైనా చూద్దాం, ఖచ్చితంగా చూద్దాము. మరి ఆ లాని బేస్ చేసుకుని ఇవంతా జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత కొన్ని యుద్ధాలు కూడా జరిగాయి. అయితే ఓవర్ ద పీరియడ్ వీళ్ళకి మరి వీళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఈ ఈవెంట్స్ అన్నిటి మూలంగా మార్పు వచ్చి ఏం చేశారంటే, బాబు మాకు కింగ్ కావాలి అని చెప్పి వీళ్ళు గగ్గోలు పెట్టారు. గగ్గోలు పెట్టినప్పుడు ఏమైందంటే మరి ప్రభు వాళ్ళకి ఆల్రెడీ వార్నింగ్ చేస్తూనే మరి బెన్యామీను గోత్రంలోంచి మరి సౌలుని మరి ఎంపిక చేసి అభిషేకించి మరి అతన్ని రాజుగా చేయడం జరిగింది. మరి ఎవరైనా క్విక్గా మొదటి సామ్యూయేలు 8వ అధ్యాయము 5-6 వచనాలు. మొదటి సమూయేలు 8వ అధ్యాయము. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవక్తన వంటి ప్రవక్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు అన్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అలాగే 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవరండి, కొంచెం క్విక్గా. 9వ అధ్యాయము. పుట్టిన బెకోరోతు కుమారుడైన షెరోరుకు జననమైన అబియేలు కుమారుడగు కీషు అను బెన్యామీనీయుడు ఒకడు ఉండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అను కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇశ్రాయేలీయులలో అతని మాటి సుందరుడు ఒకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. అలాగే 10వ అధ్యాయం మొదటి వచనం. కొంచెం నాయిస్ వస్తుంది, మ్యూట్ చేసుకోరండి ఎవరైనా. 10వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతను ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగ సెలవిచ్చాను. రైట్. సో సమూయేల్ వాజ్ నాట్ హ్యాపీ, ఈవెన్ గాడ్ వాజ్ నాట్ హ్యాపీ. బట్ సిన్స్ వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఏం చేశాడంటే వాళ్ళకి ఒక రాజుని ఇచ్చాడు, అతని పేరు సౌలు. మరి ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, బెన్యామీను సౌలు అనే పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. మనం వెళ్ళగా కొన్ని డాట్స్ని కనెక్ట్ చేసుకుంటాం. సో హీ బికేమ్ ది ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ అనమాట. ఒక హెడ్సప్ ఏంటంటే సౌలు తర్వాత ప్రాముఖ్యమైన రాజులుగా మరి దావీద్ ఉన్నాడు. దావీద్ తర్వాత సొలొమోన్ ఉన్నాడు.
మరి వీరి టైం పీరియడ్లో ఇటు వీళ్ళ లైఫ్లో కానీ అటు ఆ ఇజ్రాయేలీల లైఫ్లో కానీ మరి కొన్ని డ్రాస్టిక్ ఈవెంట్స్, ప్యాథటిక్ ఈవెంట్స్, లేదంటే కొన్ని అన్ఫార్చునేట్ లేకపోతే అన్ఫేవరబుల్ ఈవెంట్స్ కొన్ని జరిగాయి. అది కొంత వీళ్ళ ప్రవర్తన కారణం కూడా అని కూడా మనం చెప్పవచ్చు. అవన్నీ జరిగి అల్టిమేట్గా ఏమైపోయిందంటే వీళ్ళందరినీ దేవుడు శత్రువులకు అప్పగించేశాడు. అండ్ దట్ లెడ్ టు ఇజ్రాయెల్ యొక్క పతనానికి అది దారి తీయటం జరిగింది. అది మనం చూస్తాము. మరి సౌలు తర్వాత ఇప్పుడు సౌలు పీరియడ్లో ఇఫ్ యు సీ దట్ వీరికి ఏదైతే కనాన్ ల్యాండ్లో వీరు సెటిల్ అయ్యారో అక్కడ వీరు బాగానే ప్రశాంతంగానే ఉన్నట్టు లెక్క. సో యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్గా మేబీ వీ కెన్ లేబుల్ ఇట్ ఇక్కడి నుంచి కూడా. మరి ఇతని తర్వాత దావీద్ వచ్చాడు. మరి సౌలుని గురించిన మరి టాపిక్ కానీ, దావీదుని గురించిన టాపిక్ కానీ, సొలొమోన్ గురించిన టాపిక్ కానీ మనం సపరేట్ టాపిక్స్గా మరి ప్రభు కృప చూపితే నేను ఖచ్చితంగా కవర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని లెర్నింగ్స్ ఉంటాయి ఆ టాపిక్స్ అన్నిటి నుంచి కూడా. సో మనం అంటే ఈ మెయిన్ టాపిక్ని దృష్టిలో పెట్టుకుని మరి మనం కొంచెం ముందుకు వెళ్తా ఉన్నాం. మరి దావీదు గురించి చాలా మందికి తెలిసిన విషయమే కదా. మరి అతను ఒక షెపర్డ్, మంచి మ్యూజిషియన్. మరి మనకు తెలిసిన నోన్ ఈవెంట్ మరి గొలియాతుతో ఫైట్. మరి ఇజ్రాయెల్లో గ్రేటెస్ట్ కింగ్లుగా చెప్పబడితే ఫస్ట్ ర్యాంక్ ఈయనకి వస్తుంది. సెకండ్ ర్యాంకు యాక్చువల్లీ సొలొమోన్కి రావాలి, కానీ ఇది సొలొమోన్కి మరి కొంత ప్రాబ్లం ఉండింది, అది మనం చూస్తాము. సౌలుకి సొలొమోన్కి 2 ర్యాంకులు కల్పించేయచ్చు అనమాట. మరి ఈయన్ని మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ హార్ట్ అని కూడా అంటారు. మరి ఎంతలా అంటే మరి మరి మనం కీర్తనల్లో దాదాపు సగం పైగా రచించిన అతని రచనా శైలి చూస్తే తాను చాలా ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఉన్నట్టుగా, ఇంకా చెప్పాలంటే నేక్డ్గా, హానెస్ట్గా తాను ప్రజెంట్ చేసుకుంటాడు అనమాట. మరి ఇతని కాలంలో ఇజ్రాయేల్ కొంచెం యాక్చువల్లీ సటిల్ ప్లేస్లో ఏమంటారు, సటిల్ స్టేజ్లో ఉండిందనమాట. సో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వీళ్ళు ఎక్స్టెండ్ చేసుకోగలిగారు. దీంట్లో కొంత కంట్రిబ్యూషన్ సొలొమోన్కి కూడా ఇస్తారు. సొలొమోన్ దీన్ని ఇక్కడ వరకు కాపాడుకున్నాడు కూడా అని కూడా చెప్తా ఉంటారు. మరి యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్గా వీరు మంచి స్టేజ్లో ఉన్నారు. మరి జెరూసలేముని ఇక్కడెక్కడో జెరూసలేం ఉంటుంది, జెరూసలేంని ముఖ్య పట్టణంగా చేసుకుని మరి ఈయన మరి పరిపాలన చేస్తూ ఉన్నాడు. మరి అంతేకాకుండా దేవుడికి ఒక మందిరం కట్టాలని ఆశపడ్డాడు, కానీ ఆ ధన్యత లేదా ఆ యొక్క బాధ్యతని మరి తన కుమారుడైన సొలొమోన్కి ఇస్తున్నానని దేవుడు చెప్పాడు. అంతేకాదు దావీద్తో కూడా ఆయన ఒక కావెనెంట్ చేసుకున్నాడు దట్ అతని లైనేజ్లోంచి, అతని సంతతిలోంచి ఒక రాజు ఇజ్రాయేలీలకు ముందు ముందు రాబోతున్నాడని, మరి వారందరినీ ఆయన లీడ్ చేయబోతున్నాడని చెప్పడం జరుగుతుంది. కానీ ఆ ప్రామిస్ని లేదా ఆ ప్రాఫెసీని ఓవర్ ద పీరియడ్ పీపుల్ స్టార్టెడ్ లుకింగ్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్. వాళ్ళు రాజు అంటే రాజులాగే చూడడం మొదలుపెట్టారు. అది మరి మనం యేసుక్రీస్తుని గురించి చూసేటప్పుడు కొంత టచ్ చేద్దాము. ఇంకా మెయిన్ టాపిక్గా మరలా మనం చూసినప్పుడు అవన్నీ కూడా నేను కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. చూద్దాం మరి ప్రభు ఏ విధంగా మనల్ని నడిపిస్తారో. మరి దావీదు లైఫ్లో కూడా కొన్ని ఈవెంట్స్ జరిగినాయి ఇందాక చెప్పినట్టుగా. మరి దావీద్ తర్వాత మరి అతను కుమారుడు అయినటువంటి సొలొమోన్ వచ్చాడు. మరి సొలొమోన్ గురించి మనకు తెలుసు కదా, ద వైజెస్ట్ కింగ్ ఆన్ ది ఎర్త్ అని చెప్పబడతా ఉంది బైబిల్లో కూడా. మరి అతని జ్ఞానం ఎంతలా అంటే పరాయి దేశపు రాణి అయినటువంటి షీబా లేకపోతే కొంతమంది ఇతర రాజులు కూడా ఆయన సభకు వచ్చి దే వాంటెడ్ టు సీ అండ్ దే విట్నెస్డ్ హిజ్ విజ్డమ్. అండ్ వాళ్ళు ఆయనకి బో చేసి, అంటే ఆయనకి నమస్కరించి వారి దగ్గర ఉన్న బంగారం అవన్నీ ఇచ్చుకుని వెళ్ళినట్టుగా కూడా ఉండింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఈ నోట్ డౌన్ చేసుకుని యూ కెన్ గో త్రూ ఇట్ అనమాట. అంటే టైం దృష్టిలో పెట్టుకుని నేను కొంచెం స్కిప్ చేసి ముందుకు వెళ్తా ఉన్నాను. ఎలాగో దీన్ని సపరేట్ టాపిక్గా కవర్ కూడా చేయాలనుకుంటున్నాను కాబట్టి అక్కడ ఇంకా బాగా డీటెయిల్గా చూద్దాం. మరి ప్రభువు తనకి ధన్యత బాధ్యత ఇచ్చాడు. మరి యెరూషలేము మొదటి దేవాలయాన్ని కట్టాడు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, మొదటి దేవాలయాన్ని కట్టాడు. మరి టెంపుల్కి వాళ్ళకి రిఫరెన్స్ ఏంటంటే మరి వీళ్ళు ఇట్లా ట్రైబ్స్గా మరి సెటిల్ అయినప్పుడు ప్రత్యక్ష గుడారంగా ఉండేది. మరి దాంట్లో దేవుడు డైరెక్ట్గా వారి మధ్యన నివసించాడు. మరి వీరికి ద కావనెంట్ ఆఫ్ ఆర్క్ కూడా ఉండేదన్నమాట. సో సేమ్ అదే స్ట్రక్చర్లోనే వీరు ఈ దేవాలయాన్ని కట్టుకుంటారు. ఎఫీసీ అదే ఈ డివైన్ బ్లెస్సింగ్స్ యాక్షన్స్ అయిపోయిన తర్వాత దాని ఇంటర్ కనెక్టెడ్గా కావనెంట్ అనే టాపిక్ నేను తీసుకోవాలనుకుంటున్నాను. అందులో మీకు ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన వీడియో కంపారిజన్ విత్ ది సొలొమోన్స్ టెంపుల్ నేను చూపించాలని అనుకుంటా ఉన్నాను. మరి ఈ టెంపుల్ కట్టి దీన్ని చాలా అతి సౌందర్యవంతమైనటువంటి టెంపుల్గా మరి వర్ణిస్తూ ఉంటారు. మరి దాని గురించిన వివరణ అంతా కూడా మొదటి రాజులు 6వ అధ్యాయంలో ఉంటుంది. మరి హీ ఆల్సో హ్యాస్ సమ్ ఇష్యూస్. మరి ఇంత జ్ఞానం కలిగి ఆ జ్ఞానం మరి అతనికి పనికి రాకుండా పోయిందని అనుకోవాలి. యాక్చువల్లీ దట్స్ వన్ ఆఫ్ ది లెసన్ మనం అతని దగ్గర నుంచి నేర్చుకుంటాం.
ఆల్ రైట్. అతని తర్వాత మరి అతని అతని టైంలో కూడా మరి బాగానే ఉండింది, కంపారిటివ్లీ బాగానే ఉన్నారు, యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ గానే ఉన్నారు. అయితే ఇందాక చెప్పినట్టు ఈ ఈవెంట్స్ అన్ని దారి తీసుకుంటా వచ్చాయి. దేనికి అంటే ఇజ్రాయెల్ పతనానికి దారి తీసుకుంటా వచ్చి ప్రభు కూడా వాళ్ళని అప్పగించాడు. మరి అందులో మొదటిగా ఏం జరిగిందంటే ఈ 10 గోత్రాల వాళ్ళు అంటే బెన్యామీను యూదా కాకుండా మిగిలిన 10 గోత్రాల వాళ్ళు ఏం చేశారంటే ఉత్తర రాజ్యంగా ఏర్పడిపోయారు. దాన్ని కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటాము, లేదా ఎఫ్రాయిం రాజ్యం అంటాము. వారి ప్రధాన పట్టణం సమరియా. ఈ బెన్యామీను యోధా మాత్రం సౌత్లోనే సెటిల్ అయిపోయారు. వారి ప్రధాన పట్టణం జెరూసలేం. అయితే ఓవర్ ద పీరియడ్ ఏమైందంటే సిమియోన్ యాక్చువల్లీ యూదాలో ఒక భాగమే. ఆ, అంటే టైం పాస్ అవుతుండగా కొంత పోర్షన్ వాళ్ళు వెళ్ళిపోయి యూదాలో కలిసిపోయారు, కొంతమంది పైకి వెళ్ళిపోయారు. మరి దాను వాళ్ళు ఇక్కడ ఉన్నారు కానీ ఫిలిస్తీన్ల దెబ్బకు తట్టుకోలేక వీళ్ళు పైకి వెళ్ళిపోయి ఉన్నారు. దాను కానీ ఎఫ్రాయిం కానీ లేకపోతే యాక్చువల్ చెప్పాలంటే ఈ నార్త్ కింగ్డమ్ అంతా కూడా కొంచెం ఆ దేవతలని పూజించడం, ఆ ప్రాక్టీసెస్లోకి వెళ్ళిపోవడం, అది మొదట వారి పతనానికి అది అది రీజన్ అవుతా వచ్చింది. భగవంతుడికి కోపం తెప్పించారు బేసికల్లీ. ఓకే. అయితే మరి ఇక్కడ లేవీయులకి ఎక్కడ భూభాగం లేదు. అది ఎందుకంటే స్క్రిప్చర్ ఫుల్ఫిల్మెంట్ గానే జరిగిందని చెప్తారు. మరి యాకోబు సిమియోనుకును లేవీకును మరి ఆయన మరి వారిద్దరు దేనా విషయంలో చేసిన ఆవేశపూరితమైన పనికి గాను పనిష్మెంట్ అదే కర్స్ కింద ఇచ్చాడు, మీరు స్కాటర్ అయిపోతారని. అయితే లేవీయుల్ని ప్రీస్టులు అంటాం, అంటే యాజక గోత్రం వాళ్ళు. వారు టెంపుల్ అంటే ప్రీస్ట్లీ పనులు చేసుకుంటా యాజకత్వపు పరిచర్యం చేసుకుంటా ఉంటారు. సో నేను అనుకోవటం మెజారిటీ ఆఫ్ ద పోర్షన్, ఎందుకంటే జెరూసలేంలో టెంపుల్ ఉండింది కాబట్టి మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ ఇక్కడ ఉన్నారు, కొంత పోర్షన్ పై భాగంలో ఉన్నారు. అంటే 10 గోత్రాల వాళ్ళు పైకి వెళ్ళిపోయారని చెప్పాం కదా మనము. ఓకే. ఈ తర్వాత ఏమైందంటే మరి ఈవెంట్స్ స్టార్ట్ అయినాయి వన్ ఆఫ్టర్ వన్. ముందు వాళ్ళు విడిపోయారు. ఆ తర్వాత ఏమైందంటే ఈ పైన ఉన్నటువంటి అస్సీరియన్ లేదా సిరియన్లు మరి వీరి మీదకి దాడికి వచ్చి ఉత్తర రాజ్యం వాళ్ళ మీద దండెత్తారు. అప్పట్లో దండెత్తినప్పుడు ఆ, ఆ, ఒక కొన్ని విధానాలు ఎలా ఉండేవంటే ఇక్కడి నుంచి వీలైనంత వరకు మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ని వారి ప్రాంతానికి తీసుకెళ్ళిపోయి అక్కడ వారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. కొంత పాపులేషన్ని వాంటెడ్గానే వదులుతారు అని అనుకుంటున్నాను. అది మరి ప్రాబబ్లీ నేను అనుకోవడం కరప్ట్ చేయడానికి ఆ యొక్క బ్రీడ్ని అని అనుకుంటున్నాను నేను. సో అట్లానే చేశారు, కొంతమందిని ఇటు తీసుకెళ్ళిపోయారు, కొంతమందిని ఉంచారు. ఇక్కడి నుంచి అసీరియన్లకు సంబంధించిన తెగ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చారు. అప్పుడు ఏమైపోయింది, ఈ 10 గోత్రాల్లో మిగిలిన వాళ్ళు సమరయ వైపుగా వచ్చి అందులో కొంతమంది ఈ ఈ ఈ తెగల వాళ్ళతో మరి రిలేషన్లు పెట్టుకుని మరి వారందరినీ సెమారిటన్స్ అనే ఒక ట్రైబ్గా పిలవడం జరుగుతుంది. అందుకే మరి సువార్తలు మనం అబ్జర్వ్ చేస్తే సెమారిటన్స్ని అందుకే యూదులు కొంచెం చీప్గా చూడడం, మీరు పాపులు అనటం, లేకపోతే వీరిని అంటరాని వారిగా చూస్తూ మరి వారి ప్రాంతంలోంచి వెళ్ళాలంటేనే ఏదో కొద్దిగా ఏదో గాలి సోకేస్తుందేమో అన్నంత భయంగా చుట్టూ తిరిగి వెళ్తున్నట్టుగా కూడా మనం ఇన్సిడెంట్లు చూస్తూ ఉంటాము. మరి ఇలా జరిగిన తర్వాత ఒక కొత్త లేబుల్ పుట్టుకొచ్చింది. ద లాస్ట్ 10 ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అనే ఒక లేబుల్ పుట్టుకొచ్చింది. అంటే ఈ 12 గోత్రాల్లోంచి 10 గోత్రాలు మాయం అని. అయితే దాన్ని సపోర్ట్ చేసుకుంటా కొన్ని క్లైమ్స్ లేకపోతే కొన్ని లిజెండ్స్ ఏం చెప్తున్నాయి అంటే మరి వీరిని ఇట్లా తీసుకువెళ్తున్నప్పుడు అసీరియన్లు ఒక నది ఏదో దాటుతున్నప్పుడు ఆ జర్నీ చాలా డిఫికల్ట్గా ఉండిందంట. 5వ రోజు నుంచి 7వ రోజు మధ్యలో మేఘం వంటి రూపము లేదంటే ఏమంటారు పొగమంచు వంటి రూపంలో వీరు డిసప్పియర్ అయిపోయారని. లేదు లేదు వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత స్కాటర్ అయిపోయి వేరు వేరు ప్లేసెస్కి వెళ్ళిపోయి ఇక తెగలు గిగలు అనేది ఏం లేకుండా అయిపోయిందని, జపనీస్ ఆర్ నథింగ్ బట్ వాళ్ళేనని, ఆంగ్లో పీపుల్ ఎవరో కాదు వాళ్ళేనని, ఇండియాకి వచ్చారని కొంతమంది, శ్రీలంకకు వచ్చారు కొంతమంది అని ఇట్లా చెప్తా ఉంటారు. అయితే దాన్ని ఖండించే వాళ్ళు కూడా ఉన్నారు. దానికి వారు స్క్రిప్చర్ బేస్గా ఏం తీసుకుంటారు అంటే ఆ, ఆ, ఎవరైనా క్విక్గా లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 36వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం. మరియు మరియు ఆచేరు గోత్రికురాలును ఉమ్, పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తియుండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై. ఉమ్. తర్వాత మొదటి అధ్యాయము 35వ వచనం అంటే దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడను. అయితే ఇది ఎవరికి చెప్తుంది అంటే మరి ఎలిజబెత్ అంటే ఆ, యోహాను వాళ్ళ మదరే కదా, రాధికక్క కరెక్ట్ మీ. ఆ,
యా. సో అవునవును. ఇందాక చూసిన వచనంలోనేమో మరి అషేరు గోత్రపు పర్సను, వీళ్ళేమో లేవి గోత్రపు పర్సను. మరి ఒకవేళ ఈ 10 గోత్రాలు కనుక కంప్లీట్గా ఎరాడికేట్ అయ్యి ఉంటే మరి వీళ్ళు సస్టైన్ అయ్యి సువార్తల టైంలో ఎలా వచ్చి ఉండేవాళ్ళు అనే ఒక వాదన మనకు వినిపిస్తా ఉన్నారు. లేవీల్ది వీ కెన్ అండర్స్టాండ్ బికాస్ సమ్ పోర్షన్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. అషేరు వారు మరి మన ఏమంటారు ఆ, అంటారు డిసపియర్ అయిపోయారని చెప్పడానికి కంప్లీట్గా లేదు అని ఈ యొక్క స్క్రిప్చర్ సప్లిమెంట్ని చూపిస్తూ ఉంటారు. దానికి అనదర్ రిఫరెన్స్ ఏం చెప్తారంటే రెండో దినవృత్తాంతాలు, ఇది మనం చదవద్దులండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 34వ అధ్యాయం 6-9 వచనాలు ఎవరైనా నోట్ డౌన్ చేసుకోండి కావాలంటే. వీళ్ళు ఇక్కడ వివిధ దేవతలను ఆరాధిస్తుంటే ఒళ్ళు మండిపోయిన యూదాలోని ఒక కింగ్ వెళ్ళి మొత్తం వాళ్ళ అన్ని విగ్రహాలు నాశనం చేసేసి వీళ్ళకి కొంచెం బుద్ధి చెప్పి తన వైపు తెచ్చుకుంటే అలా కొన్ని ట్రైబ్స్ ఇక్కడ కలిశాయి అని చెప్తా ఉంటారు. ఓకే. ఆ, ఈ 10 ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ గురించి మరి ఒక ప్రామిస్ని లేదా ప్రాఫెసీని భగవంతుడు చెప్తా ఉన్నాడు. మరి ఎజికియేలు 37వ అధ్యాయము 15వ వచనం నుంచి చదవండి ఎవరన్నా, నేను ఎక్కడ ఆపాలో చెప్తాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు కర్ర తునక ఒకటి తీసుకొని దాని మీద యూదా వారిదనియు వారి తోటి వారగు ఇశ్రాయేలీలదనియు పేర్లు వ్రాయము. మరి ఒక తునక తీసుకొని దాని మీద ఎఫ్రాయిమునకు తునక అనగా యోసేపు వంశస్థులది అనియు వారి తోటి వారగు ఇశ్రాయేలీల వారిదనియు వ్రాయము. అప్పుడు అది ఏకమైన తునక యగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము. అవి నీ చేతిలో ఒకటే తునకయగును. ఇందులకు తాత్పర్యము మాకు తెలియచెప్పవా అని నీ జనులు నిన్నడగగా, ఆ 2 తునకలను వారి సమక్షమున నీవు చేత పట్టుకొని వారితో ఇట్లనుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎఫ్రాయిము చేతిలోనున్న తునక అనగా ఏ తునక మీద ఇశ్రాయేలీల వారందరి పేర్లునో వారి తోటి వారి పేర్లునో నేను ఉంచితినో, యోసేపు అను ఆ తునకను యూదా వారి తునకను నేను పట్టుకొని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసెదను. ఇట్లుండగా వీరికి ఇలాగు చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ ఏ అన్యజనుల్లో ఇశ్రాయేలీలు చెదిరిపోయిరో ఆయా అన్యజనుల్లో నుండి వారిని రక్షించి వారి ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటి నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి వారికి మీదట ఎన్నటికి 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశంలో ఇశ్రాయేలీల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారికి అందరికీ ఒక రాజునే నియమించెదను. అక్క తమ 24 చదవండి అక్క. నా సేవకుడైన దావీదు వారికి రాజును వారికి అందరికీ కాపరి ఒక్కడే ఉండును. వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. Yeah. So this is the promise or the prophecy that God is saying that he is going to unite them. ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు మరి ఆయన యునైట్ చేస్తాడని చెప్తున్నారు. అయితే దీనికి కనెక్షను నేను మొన్న ఒక వాట్ యు కాల్ ఒక సెర్మోనో లేదంటే ఒక బ్లాగ్ నుంచి చదువుతున్నప్పుడు దీని కనెక్షను మరి మనం చదువుతున్న అంటే ఈ టాపిక్లో మనం భాగమైనటువంటి ఎఫీసీల పత్రికకు కూడా కనెక్షన్ ఉన్నప్పుడు అది నాకు చాలా బాగా అనిపించింది. బట్ అదే మనం అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఈ పాయింట్ని అక్కడ ఐ వాంటెడ్ టు కనెక్ట్ ఇట్ అనమాట. అలాగే మరి ప్రకటన గ్రంథం ఇది చదవద్దురండి, నేను చెప్తాను. 7వ అధ్యాయం 4-8 వచనాల్లో ప్రభు అంటే ఆ యొక్క అపోకలిప్టిక్ విజన్ త్రూ వాళ్ళు చూసిన మరి జాన్ ఏం చెప్తున్నాడంటే, ఈ గుంపులందరినీ మళ్ళీ దేవుడు పిలిచి వీరిలోంచి మరి ఎన్నుకుంటున్నాడు జనాలని అనేది చెప్తా ఉన్నాడు. అయితే కొట్టివేయబడిన మరి గోత్రంగా మరి దానుని చూపిస్తా ఉన్నారు. దాను పేరు ఆ లిస్టులో కనపడదు. ఎఫ్రాయిము బదులుగా మరి యోసేపు అనే పేరుని మనం చూస్తూ ఉంటాం అనమాట. సో అది వారికి సంబంధించిన ప్రామిస్. ఓకే. ఇలా ఉండగా ఏమైందంటే బబులోను రాజ్యం వారు వీళ్ళ మీదకి దాడి చేయడానికి వచ్చి ఈసారి యూదాని పట్టుకుపోయారు. యూదా అంటే యూదా బెన్యామీన్తో పాటు ఇందాక చూసాం కదా, కొంతమంది వీళ్ళతో జాయిన్ అయ్యారు కదా, వీళ్ళని కూడా పట్టుకెళ్ళిపోయారు. అన్న హౌ మచ్ టైమ్ ఐ హ్యావ్ అన్న మొన్న 5 minutes, ఇంకొక 5 minutes. రైట్. యా. సో మరి నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. యా. సో మరి బబులోను వారు వచ్చి వీరందరినీ తీసుకువెళ్ళిపోయి మరి ఇక్కడ వీరిని చెరగొన్నారు. మరి అంతేకాదు, వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు చేసిన పని ఏంటంటే మరి మొదట ఆలయాన్ని కంప్లీట్గా నాశనం చేసేసి మరి విలువైన వస్తువులు ఉపకరణాలన్నీ కూడా వారు పట్టుకెళ్ళిపోయారు. లైక్ చెప్తారు అంటే ఏం చెప్తారంటే మరి కోవెనెంట్ ఆఫ్ ఆర్క్ లేదా దివ్య మందసాన్ని పగలగొట్టేశారు, మంటల్లో కాల్చేశారని చెప్తారు. కానీ కాదు, అట్ దట్ టైం మరి ఏంజల్స్ వచ్చారని వారికి అవన్నీ అప్పగించబడినాయి అని, ప్రభువుకు సంబంధించిన అంటే దేవుడికి ప్రతిష్ఠించిన కొన్ని సోకాల్డ్ వస్తువులను కూడా దేవదూతలు తీసుకెళ్లారని కూడా చెప్తా ఉంటారు.
మరి టైము అయిపోయింది కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడతో ఆపుతా. మరి మనం బబులోన్ రాజ్యంలో చెరపట్టబడి ఉన్నాం. మనం అక్కడి నుంచి మన కథ ఏమైందో మనం మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము. అయితే ఈ బబులోన్లో మనకు తెలిసిన నోన్ పేర్లు ఏంటంటే నెబుకద్నెజరు, దావీదు కాదు, దానియేలు, షడ్రక్కు, మిషక్కు, అబేద్నగోం అన్నమాట. మరి అవకాశం కుదిరితే ఆ ఈవెంట్స్ని కూడా మనం ఎప్పుడన్నా ఇంకొక టాపిక్గా మరి మనం చూద్దాము. విత్ దట్ ఐఎమ్ కన్క్లూడింగ్ టుడేస్ సెషన్ అండి. మరి ప్రభు అవకాశం ఇచ్చినప్పుడు ఇంకొకసారి ఇది కంటిన్యూ చేసే విధంగా మరలా మిమ్మల్ని కలుసుకుంటాను. గాడ్ బ్లెస్.